హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఈరోజు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ జరిగింది కదా, సో దానికి సంబంధించిన షిఫ్ట్ 1 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో దాని రిలేటెడ్ కావచ్చు, లేకపోతే దాని రిలేటెడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది డిస్కస్ చేద్దాం. అండ్ సిజిఎల్కి కూడా మేము ఈ విధంగానే చేసాం. ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్స్ రాస్తారో, నెక్స్ట్ డే ఎగ్జామ్స్ రాస్తారో, సో వాళ్ళు రాసిన తర్వాత మీకు గుర్తున్న క్వశ్చన్స్ని కనుక ఈ వీడియో కింద కమెంట్స్ చేస్తే మిగతా స్టూడెంట్స్కి అది హెల్ప్ అవుతుంది. అలాగే ఎనాలిసిస్కి కూడా బాగుంటుంది. సో కుదిరితే కింద కమెంట్ చేయండి. మీరు ఒకవేళ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ఆ కీవర్డ్స్ గుర్తున్నా పర్వాలేదు, ఆ కీవర్డ్స్ని ఒకసారి కింద కమెంట్ చేయండి. సో ఆర్టికల్ 23 రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 23 రిలేటెడ్ అంటే బేసిక్గా 2 రకాలుగా ఇవ్వచ్చు. ఆర్టికల్ 23 అనేది దేని గురించి చెప్తుంది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫిక్స్ ఇన్ ఫోర్స్డ్ లేబర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. సో అక్రమంగా మనుషుల్ని రవాణా చేయడం, తరలించడం ఇవన్నీ కూడా నేరం యాక్చువల్గా. సో దీన్ని కంప్లీట్గా విరుద్ధం అని చెప్పేసి ఆర్టికల్ మనకి 23లో చెప్పడం జరిగింది. ఇలా క్వశ్చన్ అడిగుండొచ్చు, లేదా ఆర్టికల్ 23 దేనికి రిలేటెడ్ అని అడుగుండొచ్చు. ఫండమెంటల్ రైట్సా, ఫండమెంటల్ డ్యూటీసా, లేకపోతే డిపిఎస్పియా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగుండొచ్చు. ప్రాథమిక హక్కులకి సంబంధించింది ఆర్టికల్ 23 అనేది. లేదా ఫండమెంటల్ రైట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ జనరల్గా సిజిఎల్లో అడిగారు. సో ఇది మనకి పార్ట్ 3కి సంబంధించింది. ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మొదటిగా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, ఇప్పుడు మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది వరకు మనకి అది ఆర్టికల్ 31లో ఉండేది, దాన్ని తీసేసి ఇప్పుడు 300A ఆర్టికల్లో పెట్టడం జరిగిందనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది చూసారా. రైట్ టు ఈక్వాలిటీలో కూడా సిజిఎల్లో ఇది వరకు క్వశ్చన్స్ అడిగారనమాట. ఏమని? అన్టచబిలిటీ ప్రొహిబిషన్, అంటరానితనం ఉంది చూసారా, అది నిషిద్ధం అనేది ఆర్టికల్ 17లో ఉంటుంది. టైటిల్స్, ప్రొహిబిషన్ ఆఫ్ టైటిల్స్ అనేది ఆర్టికల్ 18లో మనకి ఉంటుంది. ఇండియాలో ఎవరిని కూడా డిస్క్రిమినేషన్ బై బర్త్, బై రేస్, బై జెండర్, బై ప్లేస్కి సంబంధించి చూపించకూడదు అనేది మనకి ఆర్టికల్ 15లో ఉంటుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా ఇలాంటి ఆర్టికల్సే మనకి హైప్ అవుతున్నాయి కాబట్టి చూసుకోండి. ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్, తారతమ్యం చూపించకూడదు. అన్టచబిలిటీ ఆర్టికల్ 17. ఆర్టికల్ 18 వచ్చేటప్పటికి మనకి ఏదైతే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఉందో అది. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ని జనరల్గా అడుగుతూ ఉంటారు. లేకపోతే నెక్స్ట్ 23 అడిగారు కదా మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి. 24 ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో మనకి చిన్న పిల్లలు ఉంటారు చూసారా, సో వాళ్ళని పని నుంచి తప్పించడం కానీ, ప్రొహిబిషన్ కానీ, ఇవన్నీ ఆర్టికల్ 24లో ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది 25 to 28లో ఉంటుంది. మిమ్మల్ని సింపుల్గా అడగాలంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్స్ ఏంటి అని అడుగుతారు. లేదా 25 ఆర్టికల్లో ఎవరైనా భారతదేశంలో వాళ్ళకి నచ్చిన మతాన్ని మనం ఆచరించవచ్చు. సో వీ హ్యావ్ అ ఫ్రీడమ్ టు యాక్సెప్ట్ ఎనీ రిలీజియన్ ఇన్ ఇండియా, ఆర్టికల్ 25లో ఉంటుంది. ఫాలో ఎనీ రిలీజియన్ ఇన్ ఇండియా. 26 కానీ 27 కానీ ఇవన్నీ కూడా రిలీజియన్కి సంబంధించింది. 27లో జనరల్గా మనకి ఏదైనా రిలీజియన్కి సంబంధించింది చేసినప్పుడు, ప్రమోషన్స్కి చేసినప్పుడు, సో వాటిలో మనకి ట్యాక్స్ లాంటివి పే చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ కూడా 27 ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 32 ఏదైతే ఉందో అది రిట్స్కి సంబంధించింది అనమాట. సో ఈ రిట్స్ని మనం ఎవరికి అప్రోచ్ అవ్వచ్చు అంటే సుప్రీంకోర్టుకి. సో సుప్రీంకోర్టుకి రిట్స్ ద్వారా అప్రోచ్ అవ్వాలి అంటే ఆర్టికల్ 32. సో ఆర్టికల్ 32 ఈజ్ అ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సెట్ బై. ఆర్టికల్ 32ని రాజ్యాంగానికి ఒక ఆత్మ లాంటిది, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బేస్ అని చెప్పిన పర్సన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. సో ఇలాంటి పవరే మనకి హైకోర్టుకి కూడా ఉంటుంది. ఆర్టికల్ 226లో ఉంటుంది అనమాట హైకోర్టుకి. సో ఇలా మనం రిట్స్ గురించి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 32 and 226, 25 ఇవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ 19లో మెన్షన్ చేసి ఉంటుంది, అది ఒకటి. ఇవి మనకి ఈ క్వశ్చన్ రిలేటెడ్గా అడిగారంట. దీంతో పాటుగా యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని నార్మల్గా అడుగుతూ ఉంటారనమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ ఎంత అని, ఆర్టికల్ 44. సో ఫస్ట్లో ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూనిఫామ్ సివిల్ కోడ్ని అప్లై చేసిన స్టేట్ ఏది అంటే దట్ ఈస్ ఆల్సో గోవా. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఏ దాంట్లో ఉంది అంటే మనకి డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల్లో ఉంది. సో ఇది పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది పెయింటింగ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చారంట. సో పెయింటింగ్ రిలేటెడ్ అంటే జనరల్గా కొంతమంది ఏం చెప్పారంటే పెయింటింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అని, కొంతమంది వార్లీ పెయింటింగ్కి సంబంధించి ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వార్లీ పెయింటింగ్ ఇస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిందే ఈ వార్లీ పెయింటింగ్. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ దట్ మహారాష్ట్ర స్టేట్.
సో మహారాష్ట్రలో ఎస్పెషల్లీ మ్యారీడ్ విమెన్ ఉన్నారు చూసారా, సో వాళ్ళు చౌక్ అనే సాంప్రదాయంతో ఈ వార్లీ పెయింటింగ్ ని ఎక్కువగా పాపులర్ చేశారంట. ఈవెన్ ట్రైబ్స్ కూడా దీన్ని బాగా ఫాలో అవడం జరుగుతుంది. సో ఇది. అండ్ ఇండియాలో పెయింటింగ్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ లో ఈ మధ్యనున్న ట్రెండ్ ఏంటి అంటే ఆర్ట్ అండ్ కల్చర్. ఈ ఆర్ట్ అండ్ కల్చర్ లో ఒకటి డాన్స్ ఫార్మెట్, ఇంకొకటి ఫెస్టివల్స్, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మెయిన్ గా మనకి ఈ ఫోక్ కల్చర్ కి సంబంధించి అడుగుతున్నారు పెయింటింగ్స్. సో పెయింటింగ్స్ లో మనకి రకరకాలు ఉంటాయి. ఒకటి కింగ్స్ లాంటి వాళ్ళు ఆదరించినవి, రెండోది ఫోక్ పెయింటింగ్స్ గా చెప్తాం. ద ఫోక్ పెయింటింగ్స్ ఆర్ స్టిల్ వెరీ పాపులర్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. ఈ ఫోక్ పెయింటింగ్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పెయింటింగ్ మధుబాని. అంటే వార్లీ గురించి ఆల్రెడీ అడిగినట్టయితే నెక్స్ట్ షిఫ్ట్స్ లో ఎక్కడైనా ఈ మధుబాని పెయింటింగ్ ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మధుబాని పెయింటింగ్ ని మిథిలా పెయింటింగ్ అని కూడా అనొచ్చంట కొన్ని సందర్భాలలో. సో ఈ పెయింటింగ్స్ అనేవి ఎక్కువగా నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఫేమస్. ఎస్పెషల్లీ మధుబాని పెయింటింగ్ అనేది మనకి బీహార్ లాంటి ప్రాంతాల్లో ఫేమస్. సో ఈ మధుబాని పెయింటింగ్ లో లార్డ్ రామ, రామాయణం, సో ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో కనిపిస్తుందంట. అంతేకాకుండా జనరల్ గా మనకి బ్యాంబో స్టిక్స్ ఉంటాయి చూసారా, సో ఈ బ్యాంబో స్టిక్స్ తో దీన్ని మొత్తాన్ని కూడా మనకి ఎక్కువగా కనిపించడం జరుగుతుందంట, చూపించడం. అంటే వెదురు ఉంటాయి చూసారా, వాటితో దీన్ని గీస్తారంట. ఇది వరకు అయితే మనకి ఆర్గానిక్ కంటెంట్ అంటే కాజల్ కావచ్చు, కాటుక అంటాం చూసారా, అది కానీ లేకపోతే నెక్స్ట్ బిల్వ పత్రాలు అంటాం చూసారా, సో బిల్వ పత్రాలు అండ్ నెక్స్ట్ కాటుక ఇలాంటి వాటితో న్యాచురల్ కలర్స్ తో దీనిని మొత్తాన్ని పెయింట్ చేసేవాళ్ళంట. బ్యాంబో పెయింటింగ్ తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పెయింటింగ్ పటచిత్ర అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని ఎక్కువగా పాపులర్ చేశారనమాట. ఈ పటచిత్ర అనే పెయింటింగ్ ఎక్కడ ఫేమస్ అంటే ఒడిస్సా ప్రాంతంలో. అండ్ పూరి జగన్నాథ స్వామి లాంటి వాళ్ళ గురించి మెయిన్గా ఇందులో ఎక్కువగా కనిపించడం జరుగుతుందంట. అది మనకి పటచిత్రాకి సంబంధించింది. దాని తర్వాత నెక్స్ట్ ఈ పటచిత్రాన్ని కూడా దేని మీద మనకి ఎక్కువగా చూపిస్తారు అంటే ఒకటి తుషార్ సిల్క్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ తుషార్ సిల్క్ మీద కానీ లేదా పామ్ లీవ్స్ ఉంటాయి చూసారా, సో వాటి మీద కానీ ఎక్కువగా గీస్తారంట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్గా కలంకారీ పెయింటింగ్ అనేదాన్ని చెప్పొచ్చు. దీన్ని కూడా వెదురుతోనే వేస్తారు, బ్యాంబూ స్టిక్స్ లాంటి వాటితో వేస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, శ్రీకాళహస్తి, ఎస్పెషల్లీ శ్రీకాళహస్తి లాంటి ప్రాంతాల్లో ఈ కలంకారీ పెయింటింగ్ అనేది చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ కాలాఘాటి అని చెప్పేసి ఇంకొక ఫోక్ పెయింటింగ్ అనమాట. ఈ కాలాఘాటి పెయింటింగ్ అనేది వెస్ట్ బెంగాల్లో చాలా ఫేమస్. అండ్ ఈ కాలాఘాటి పెయింటింగ్ లో అక్కడక్కడ మనకి రిలీజియస్ రిఫార్మ్స్ లో అంటే మత సంస్కరణ ఉద్యమంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ అయిన చైతన్య మహాప్రభువుని కూడా చూపిస్తారంట. ఇది ఒకటి. సో ఇలా మనకి డిఫరెంట్గా ఇండియాలో ఫోక్ పెయింటింగ్స్ ఉన్నాయి. కాలాఘాటి అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించింది, వార్లీ మహారాష్ట్రకి సంబంధించింది, అండ్ నెక్స్ట్ మధుబాని లేదా మిథిలా అనేది బీహార్ పెయింటింగ్కి సంబంధించింది, అండ్ ఒడిస్సాకి సంబంధించింది పటచిత్ర, కలంకారీ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఇంకా పెయింటింగ్స్లో టైప్స్ ఉన్నాయి. ఫోక్ పెయింటింగ్ అనేది ఒక టైప్ అనమాట. సో ఇలాంటివి కాకుండా నెక్స్ట్ మనకి మినియేచర్ పెయింటింగ్ అని చెప్పేసి ఉంటుంది. మినియేచర్ పెయింటింగ్ అంటే ఒక పెద్ద స్టోరీని పెయింటింగ్ రూపంలో చిన్నగా చూపించడం అనమాట. ఇది ఎవరి కాలంలో డెవలప్ అయింది అంటే మొఘల్స్ కాలంలో. ఇండియాలో మొఘల్స్ కాలంలో డెవలప్ అయిన పెయింటింగ్ ఏది అని అడిగారు అనుకోండి, సో దట్ ఈస్ నథింగ్ బట్ మినియేచర్ పెయింటింగ్. సో ఇలా ఆర్ట్ అండ్ కల్చర్లో పెయింటింగ్ విభాగం గురించి అడుగుతున్నారు. సిజిఎల్లో ఎక్కువగా డాన్స్ ఫామ్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అడిగారు, ఇక్కడ కూడా అడిగారంట. సో వాటితో పాటుగా మనకి పెయింటింగ్ ని కూడా ఇక్కడ అడగడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ క్రికెట్ కి సంబంధించి లేదా కరెంట్ అఫైర్స్ కమ్ స్పోర్ట్స్ అనమాట. ఐపీఎల్ జరిగింది కదా ఈ సంవత్సరం, దానికి సంబంధించి ఆరెంజ్ కప్ ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడిగారంట. సో ఆరెంజ్ క్యాప్ అనేది శుభం గిల్. ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ ని శుభం గిల్ గెలుచుకున్నారు. సో ఇది మనకి బ్యాట్స్మెన్ కి సంబంధించి ఇచ్చేది. అలాగే మనకి బౌలర్ కి సంబంధించి పర్పుల్ క్యాప్ ఇస్తారు కదా, సో దానిని మొహమ్మద్ షమి గెలుచుకున్నారు. మొహమ్మద్ షమి ఏమో పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ శుభం గిల్. అలాగే ఐపీఎల్లో మనకి డిఫరెంట్ అవార్డ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి సిక్సర్ కింగ్ ఆఫ్ ఐపీఎల్ గా డూప్లెసెస్ అనే పర్సన్, సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ అంటే అయినా, సో ఆయన గెలుచుకోవడం జరిగింది డూప్లెసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ దట్ ఐపీఎల్ 2023గా యశస్వి జైస్వాల్ ఆ అవార్డుని అందుకున్నారు. అలాగే సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ గా మ్యాక్స్వెల్ అందుకున్నారు. స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ ఏమో మ్యాక్స్వెల్, అండ్ 6 విభాగానికి సంబంధించి డూప్లెసెస్, అండ్ నెక్స్ట్ మనకి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ గా యశస్విని జైస్వాల్, అండ్ ఆరెంజ్ క్యాప్ శుభం గిల్, అండ్ పర్పుల్ క్యాప్ మొహమ్మద్ షమి గెలుచుకున్నారు. ఓవరాల్ గా 2023లో ఐపీఎల్ ని గెలుచుకుంది చెన్నై సూపర్ కింగ్స్ గా చెప్పొచ్చు అనమాట. సో మనకి యూనికార్న్ కంపెనీస్ అని చెప్పేసి ఉంటాయి, స్టార్ట్అప్ కంపెనీస్ కి సంబంధించిన స్టాటస్ అనమాట.
అనమాట. ఇండియాలో ఒక ఫస్ట్ స్పోర్ట్స్ కంపెనీ యూనికార్న్ స్టేటస్ని గెలుచుకుంది అంటే అది చెన్నై సూపర్ కింగ్సే. అలాగే 2022లో ఐపీఎల్ని గెలుచుకుంది గుజరాత్ టైటన్స్. 2008లో అసలు ఐపీఎల్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ని రాజస్థాన్ రాయల్స్ గెలుచుకున్నారు. సో మేబీ పాత నుంచి అడగచ్చు లేదా కొత్త నుంచి కూడా అడగచ్చు, కాబట్టి ఒకసారి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పిఎం కౌశల్ యోజన రిలేటెడ్ క్వశ్చన్ అంట. సో కొంతమంది ఏంటంటే యోజన రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పారు, కొంతమంది పిఎం కౌశల్ యోజన, కొంతమంది పిఎం ఆవాస్ యోజన. సో మనం అన్నీ ఇక్కడ డిస్కస్ చేసుకుందాం, నో ప్రాబ్లం. పిఎం కౌశల్ యోజన అనే స్కీమ్ని 2015లో స్టార్ట్ చేశారు. సో దీన్ని ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా చెప్పొచ్చు అనమాట. సో భారతదేశంలో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో చూసారా, ఆ అన్ఎంప్లాయిడ్ యూత్ని స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలని తీసుకురావడము, లేకపోతే ఉద్యోగాల్ని సంపాదించుకునే కేపబిలిటీని వాళ్ళకి ఇవ్వడం అనేది పిఎం కౌశల్ యోజన యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్టర్గా ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కదా మనకి, సో సేమ్ ఆయనే స్కిల్ అండ్ డెవలప్మెంట్కి కూడా మినిస్టర్గా ఉన్నారు. అది కౌశల్ యోజన గురించి. అండ్ నెక్స్ట్ ఆవాస్ యోజన అని ఉంది కదా, ఇదేంటి అంటే మనకి రూరల్ ఏరియాలో ఎస్పెషల్లీ మనకి పూర్ పీపుల్ ఉంటారు చూసారా, సో వాళ్ళకి ఇళ్ళని కట్టించే పథకంగా చెప్పొచ్చు, లేదా హౌస్ కన్స్ట్రక్షన్ పథకంగా కూడా ఆవాస్ యోజన అనేదని చెప్పొచ్చు. 1985లో రూరల్ ఏరియాలో ఉన్న పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ దీన్ని తీసుకొచ్చారు. గ్రామాల్లో లేని ప్రజలు ఎవరైతే ఉంటారో పూర్ పీపుల్, వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా సహాయం చేయడానికి వచ్చింది స్కీమ్. దాని తర్వాత యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాంటివి దీనికి ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి, దీన్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. దాంతో రీసెంట్గా మనకి అది పిఎం ఆవాస్ యోజన కింద చేంజ్ అయిపోయింది అనమాట, అలాంటి ప్రోగ్రామ్ అది. లేదా 2015లో చాలా స్కీమ్స్ స్టార్ట్ అయ్యాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్గా అటల్ పెన్షన్ యోజన అనే దాన్ని చెప్పచ్చు. అటల్ పెన్షన్ యోజన ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పేసి అడగచ్చు, 2015లో. ఇందులో జాయిన్ అవ్వాలి అంటే ఏజ్ వచ్చేటప్పటికి 18 to 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. జనరల్గా ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మనకి జాబ్ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తుంది. కానీ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారో, ప్రైవేట్ కంపెనీల్లో చేస్తారో, సో వాళ్ళు ఒకసారి రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన తర్వాత, జాబ్ మానేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ అంటూ రాదు. సో వాళ్ళకి సెట్ అయిన 60 ఇయర్స్ దాటిన తర్వాత ఫినాన్షియల్ సపోర్ట్ అవసరం. కాబట్టి ఎవరైతే ఈ స్కీమ్లో 18 to 40 ఇయర్స్ మధ్యలో ఈ ఏజ్ లిమిట్ అనమాట జాయిన్ అవుతారో వాళ్ళకి అటల్ పెన్షన్ యోజన అనేది లభిస్తుంది. అలాగే ఇదే 2015లో మనకి సురక్ష బీమా యోజన, పిఎం సురక్ష బీమా యోజన అనేది స్టార్ట్ అయిందనమాట. దీని యొక్క ఏజ్ వచ్చేటప్పటికి 18 to 70 ఇయర్స్ వరకు ఉంది. ఇది 18 to 40 ఇయర్స్, 18 to 70 ఇయర్స్ ఏజ్ లిమిట్ అడుగుతూ ఉంటారనమాట. దీంట్లో ఏంటంటే ఎవరైనా యాక్సిడెంటల్గా చనిపోయినా, లేకపోతే కంప్లీట్గా ఫిజికల్లీ డిజేబుల్డ్ అయిపోయినా, ఇలాంటి వాటి అంగవైకల్యం పర్మనెంట్గా వచ్చినా, చనిపోయినా 2 లక్షల వరకు మనకి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా సో జనరల్గా మనకి ఏదైనా నష్టపోతే కనుక యాక్సిడెంట్స్ లాంటి వాటిల్లో, అలాంటి టైంలో అంగవైకల్యం లాంటివి వస్తే వాళ్ళకి ₹1,00,000 వరకు మనకి ఈ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వబడుతుంది. దాన్ని సురక్ష బీమా యోజన అంటున్నాం. దీంట్లో జాయిన్ అవ్వాలంటే 18 to 70 ఇయర్స్ ఉండాలంట. నార్మల్గా ప్రీమియం అమౌంట్ ఇది వరకు ₹12 per annum ఉండేది, ఇప్పుడు ₹20 per annum చేశారనమాట. సో సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్, డిజిటల్ మిషన్, హృదయ్ స్కీమ్ ఇవన్నీ 2015లోనే తీసుకొచ్చారు. 2015లో వచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటి అంటే ముద్రా యోజనగా చెప్పొచ్చు అనమాట. ఈ ముద్రా యోజనలో 10 lakhs వరకు, 10 లక్షల వరకు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మనకి జనరల్గా ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఈ 10 లక్షలు కూడా ఎలాగ ఇస్తారంట, ఒకటి వచ్చేటప్పటికి మనకి శిశు అని చెప్పేసి ఒకటి ఉంది, సో దాని ద్వారా కానీ, లేకపోతే నెక్స్ట్ తరుణ్ అని చెప్పేసి ఉంటుంది, దాని ద్వారా కానీ, లేకపోతే కిషోర్ అని చెప్పేసి ఉంటుంది, సో దాని ద్వారా కానీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో శిశువులో అయితే జనరల్గా మనకి ఏంటి 50,000 వరకు కూడా లోన్ అనేది లభిస్తుంది. కిషోర్లో 50,000 నుంచి 5 lakhs వరకు, తరుణ్లో 5 lakhs నుంచి 10 lakhs వరకు కూడా ఈ లోన్ అనేది లభిస్తుంది. అది ముద్రా యోజనలో ఉంటుంది. ఎస్సీలకి, ఎస్టీలకి, విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ఈ ముద్రా యోజన అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా 2015లో తీసుకొచ్చిన పథకాలు. 2014లో ఏమో స్వచ్ఛ భారత్ లాంటి మిషన్స్ తీసుకొచ్చారు, 2015లోనేమో ఇవి తీసుకురావడం జరిగిందనమాట. 2015లో తీసుకొచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే నీతి ఆయోగ్గా చెప్పడం జరుగుతుంది. నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, నీతి ఆయోగ్ CEO అపాయింట్ చేయబడతారనమాట. ఇప్పుడు మనకి బివి
సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో సో ఆయన నీతి ఆయోగ్ యొక్క సిఇఓగా ఉన్నారు. సో ఇది ఒక క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్ కనుక జనరల్గా చూసుకున్నట్టయితే మనకి ఫిఫా విమెన్ 2023కి సంబంధించిన క్వశ్చన్ అడిగారంట. అంటే ఫిఫా విమెన్ 2023 కప్ ఎక్కడ జరుగుతుంది అని. లాస్ట్ టైం CGL కూడా మనం చెప్పుకున్నాం, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ రెండు కూడా సంయుక్తంగా కలిసి మనకి ఈ ఫిఫా 2023 విమెన్ కప్ అనేది నిర్వహిస్తున్నాయి ఈ సంవత్సరం అని చెప్పేసి. దాంతో పాటుగా ఫిఫా కప్ 2023 సో దీన్ని నిర్వహిస్తుంది ఎవరు అంటే మనకి సౌదీ అరేబియా కంట్రీ. సో సౌదీ అరేబియా కంట్రీ దీనిని నిర్వహిస్తుంది. ఫిఫా ప్లేయర్స్లోనే, ఫుట్బాల్ ప్లేయర్స్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా లియోనెల్ మెస్సీ అనే పర్సన్ని చెప్తాం. సో ఆయన అమెరికన్ ఫుట్బాల్ క్లబ్ ఏదైతే ఉంటుందో మియామి, సో దాంట్లో రీసెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. అది ఒక వార్త సెన్సేషనల్ అయింది మన 2023లో, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ కనుక చూసినట్టయితే మనకి సూరజ్ కుంద్ ఫెస్టివల్ గురించి క్వశ్చన్ అడిగారంట. సూరజ్ కుంద్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎక్కడ జరుగుతుంది అంటే హర్యానాలో జరుగుతుంది. క్వశ్చన్ని సింపుల్గా అడగాలి అనుకుంటే సూరజ్ కుంద్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడగచ్చు. హర్యానా లేదా పర్టిక్యులర్ ప్లేస్ అడిగారు అనుకోండి, సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఫరీదాబాద్ అవుతుంది. సో ఫరీదాబాద్ ఈజ్ అ ప్లేస్ వేర్ సూరజ్ కుంద్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేశారనమాట. అది ఒకటి. లేకపోతే ఇంకొన్ని డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయి ఇండియాలో. ఈ సూరజ్ కుంద్ ఫెస్టివల్ ఏంటి అంటే హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి కదా, మనం చేసిన చేతి కళలు, హస్తకళలు అంటాం చూసారా, సో వాటిని ప్రదర్శించడం కోసం అనేది ఈ ఫెస్టివల్ అనమాట. ఇలాగే గుజరాత్లో మనకి తారెంత్ ఫెస్టివల్ అనేది ఉంటుంది. సో గుజరాత్లో తార్నీత్ ఫెస్టివల్ కానీ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కానీ ఇవన్నీ కూడా మనకి గుజరాత్లో సెలబ్రేట్ చేస్తారు. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజస్థాన్. సో రాజస్థాన్లో మనకి జైసల్మీర్ అనే ప్రాంతం ఉంది. అది చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు అనమాట. జైసల్మీర్, జైపూర్. సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కొన్ని ఫెస్టివల్స్ జరుగుతాయి. జైసల్మీర్లోనేమో డెజర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. జైపూర్లోనేమో లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా రాజస్థాన్లో. ఈ పుస్తకాలకు సంబంధించి ఇంటర్నేషనల్ వైడ్గా, సో ప్రపంచ వ్యాప్తంగా కూడా వన్ ఆఫ్ ద పేరున్న ఫెస్టివల్గా జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అని చెప్పచ్చు. ఇండియా మొత్తంలో పాపులర్గా జైసల్మీర్ డెజర్ట్ ఫెస్టివల్ని చెప్పచ్చు. అవే కాకుండా రాజస్థాన్లో పుష్కర్ మేళా అని జరుగుతుంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఇన్ రాజస్థాన్ వీ హ్యావ్ అ ఫేమస్ ఫెస్టివల్ పుష్కర్ మేళా. సో ఇందులో ఎక్కువగా మనకి క్యామెల్స్ అంటే ఒంటెలు ఉంటాయి చూసారా, సో వాటిని ఎక్కువగా చూపించడం, ఎగ్జిబిట్ చేయడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫేమస్ గేమ్స్ ఉంటాయి అనమాట రాజస్థాన్కి సంబంధించినవి. సో వాటిని ఇక్కడ పాపులర్గా ఎగ్జిబిట్ చేయడం అనేది ఈ పుష్కర్ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. మట్కా పోడ్ అని చెప్పేసి ఒక ఫేమస్ గేమ్ ఉంటుందంట. సో దాన్ని ఇందులో ప్రధాన అట్రాక్షన్గా చెప్తారు. మట్కా పోడ్ అనేది ఏ మేళాలో నిర్వహించే ఫెస్టివల్గా చెప్తారు, పుష్కర్ మేళా విచ్ ఈజ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కిలా రాయ్పూర్ అని చెప్పేసి ఉంటుంది. కిలా రాయ్పూర్ ఇది కూడా ఒక మేళా, కిలా రాయ్పూర్ మేళా. దీనిని ఇండియాలో రూరల్ ఒలింపిక్స్ అని కూడా పిలుస్తారంట. కిలా రాయ్పూర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ రూరల్ ఒలింపిక్స్ ఇన్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎడ్ల బండి పందాలు కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ పందాలు కానీ ఇక్కడ మనకి చూపిస్తారంట. ఇది జలంధర్, పంజాబ్లోని జలంధర్ ఉంది చూసారా, ఆ ఏరియాలో జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నెహ్రూ ట్రోఫీ అనేది జరుగుతుంది. నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా కేరళలో జరుగుతుంది. జనరల్గా కేరళలో జరిగే బోట్ రేస్ ఉంటుంది చూసారా, సో దానిని వల్లం కల్లి అని చెప్పేసి పిలుస్తారంట. వల్లం కల్లి ఈజ్ అ బోట్ రేస్ విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ కేరళ. ఎస్పెషల్లీ ఈ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అనేది మాత్రం కేరళలో పున్నమాడ లేక్ అని చెప్పేసి ఉంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, పున్నమాడ లేక్. ఈ పున్నమాడ లేక్ కేరళలో ఎక్కడుంది అంటే అల్ఫూజా అనే ప్రాంతంలో ఉంది. అక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఈ ట్రోఫీని నిర్వహించడం జరుగుతుంది బోట్ రేస్ కోసం. కేరళలోనేమో బోట్ రేస్, హర్యానాలో సూరజ్ కుంద్ ఫెస్టివల్, అండ్ ఈవెన్ మనకి జలంధర్ ఇన్ పంజాబ్లో కిలా రాయ్పూర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. పుష్కర్ మేళా, జైసల్మీర్, జైపూర్ ఇవన్నీ కూడా రాజస్థాన్లో జరిగే ఫెస్టివల్స్. అండ్ తార్నీత్ ఫెస్టివల్ అనేది గుజరాత్లో జరుగుతుంది. అవే కాకుండా కోనార్క్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సన్ ఫెస్టివల్ అనమాట కోనార్క్ ఫెస్టివల్. ఇది మనకి ఒడిస్సాలో జరుగుతుంది. మీకు 10 రూపీస్ నోట్ మీద కూడా ఈ సన్ టెంపుల్, కోనార్క్ సూర్య దేవాలయం యొక్క ఇమేజ్ ఉంటుంది చూసారా, సో దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో ఇలాంటి ఫెస్టివల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మెయిన్గా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సూరజ్ కుంద్ ఫెస్టివల్. ఆర్ట్ అండ్ కల్చర్ జోనర్లోనే ఈ క్వశ్చన్ని అడిగినట్టుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, లేదా జీకే ఫ్యాక్టర్గా కూడా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లాన్ టెన్నిస్ సైజ్ అడిగారంట. సో లాన్ టెన్నిస్ సైజ్ వచ్చేటప్పటికి 23.77 మీటర్స్ లాంగ్ లెంత్ అంత ఉంటుంది.
సో నెక్స్ట్ విడ్త్ వచ్చేటప్పటికి మనకి సింగిల్స్ మ్యాచ్ కనుక్కోండి. సో సింగిల్ మ్యాచ్కి అయితే 8.23 మీటర్స్ ఉంటుంది. డబుల్స్ మ్యాచ్ కనుక్కోండి, సో అది మనకి 10.97 మీటర్స్ ఉంటుంది అనమాట. నార్మల్గా ఈ ఫుట్బాల్ అనేది ఎక్కువగా పాపులర్ కదా. సో ఫుట్బాల్కి సంబంధించి ఈ గ్రౌండ్లో ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించి ఏరియా ఎలా ఉంటుంది అంటే 360 ఫీట్ లెంత్ ఉంటుంది అండ్ 160 ఫీట్ విడ్త్ ఉంటుంది అనమాట. ఒకవేళ యార్డ్స్లో అడిగారు అనుకోండి 120/53.3 యార్డ్స్ కింద చెప్పొచ్చు. ఫిఫా వరల్డ్ కప్స్ జరుగుతాయి కదా, సో వాటికి ఫుట్బాల్ కోర్ట్ వచ్చేటప్పటికి 105 మీటర్స్ బై 68 మీటర్స్గా ఉంటుందంట జనరల్ మెజర్మెంట్. సో ఇలా చెప్పడం జరుగుతుంది. ఇవి ఒకసారి జనరల్గా మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ మళ్ళీ ఫెస్టివల్ రిలేటెడ్గా చెప్తున్నారు. ముంద్రీ డాన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అంట. సో ముంద్రీ డాన్స్ రిలేటెడ్గా కూడా ఎలా వచ్చింది అంటే జనరల్గా మనకి ఇది ముందారి అని చెప్పేసి ఉంటుంది. ముందారి, సో ముంద్రీ అని చెప్పేసి మనకి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. ఇలా వస్తుంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జార్ఖండ్లో జరిగే ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. పంట కాలంలో చేసుకునే ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ టైంలో ఈ డాన్స్ని జార్ఖండ్ యొక్క ట్రైబల్ ఎవరైతే ఉంటారో గిరిజన ప్రజలు, సో వాళ్ళు చేసే డాన్స్గా చెప్తున్నారు అనమాట. ఫోక్ డాన్స్ అడగడం వేరు, హార్వెస్ట్ ఫెస్టివల్లో దీన్ని అడగడం వేరు. ఇండియాలో అలాంటి హార్వెస్ట్ ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోరీ ఫెస్టివల్ అంటాం. సో లోరీ ఫెస్టివల్ అనేది మనకి పంజాబ్లో సెలబ్రేట్ చేస్తారు. పంజాబ్లో ఫేమస్ డాన్స్గా బాంగ్రా లాంటి వాటిని చెప్పొచ్చు అనమాట. సో అక్కడ లోరీ ఫెస్టివల్ అనేది హార్వెస్టింగ్ ఫెస్టివల్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బైసాఖి అనే ఇంకొక ఫెస్టివల్ ఉంది. దీన్ని పంజాబ్లో సెలబ్రేట్ చేస్తారు, దాంతో పాటుగా హర్యానాలో కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ విషు అనే ఒక ఫెస్టివల్ ఉంది. దీనిని మనకి కేరళ అండ్ యాజ్ వెల్ as కర్ణాటకలో ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేస్తారంట. జనరల్గా అయితే కేరళలో ఓనం, తమిళనాడులో పొంగల్ లాంటివి సెలబ్రేట్ చేస్తారు. అయితే కేరళలో అండ్ కర్ణాటకలో కూడా విషు అనేది ఫేమస్ అంట, హార్వెస్టింగ్ ఫెస్టివల్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గుడి పడవ అనే ఫెస్టివల్ ఉంది. ఈ గుడ్ పడవ అనే ఫెస్టివల్ని మనకి ఒకటి మహారాష్ట్ర కేంద్రంగా, దానితో పాటుగా కర్ణాటక, కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే బీహు ఫెస్టివల్ మీకు తెలుసు కదా, దాంట్లో భోగ బీహు అని చెప్పేసి ఉంటుంది. బీహు ఫెస్టివల్ని అస్సాంలో సంవత్సరానికి 3 సార్లు సెలబ్రేట్ చేస్తారంట డిఫరెంట్ టైమ్స్లో. అందులో ఒకటి భోగ బీహు. సో దీన్ని కూడా అస్సాంలో ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నువాకాయ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఉందన్నమాట. ఈ నువాకాయ్ ఫెస్టివల్ అనేది కూడా హార్వెస్టింగ్ ఫెస్టివల్లే, ఒడిస్సాలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నాబానా ఫెస్టివల్. ఈ నాబానా అనేది కూడా హార్వెస్టింగ్ ఫెస్టివల్లే, దీనిని వెస్ట్ బెంగాల్లో సెలబ్రేట్ చేస్తారు. వెస్ట్ బెంగాల్లో నాబానా ఫెస్టివల్, ఒడిస్సాలో నుకాయ్ ఫెస్టివల్ అండ్ గుడి పడవ ఫెస్టివల్ ఇన్ మహారాష్ట్ర, కర్ణాటక భోగ బీహు ఫెస్టివల్ విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాంగా చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ జార్ఖండ్లో ఇప్పుడు ఇచ్చింది ముందారి డాన్స్, ఇది కూడా అక్కడ హార్వెస్టింగ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుని పంట కాలంలో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఇండియాలో. ఇక్కడి నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ని మనకి డిఫరెంట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి. నెక్స్ట్ వన్, సో రుక్మిణి దేవిది ఆల్రెడీ ప్రీవియస్లో మనం చెప్పుకున్నాం కదా. రుక్మిణి దేవికి సంబంధించి ఇంకొక స్టూడెంట్ ఇప్పుడు ఏం చెప్పారంటే రుక్మిణి దేవికి అంటే 1965లో ఏ అవార్డు వచ్చింది అని చెప్పి. యాక్చువల్గా 1965కి పర్టికులర్గా లేదండి, బట్ 1956లో రుక్మిణి దేవి గారికి మనకి భరతనాట్యానికి సంబంధించి ఫేమస్ డాన్సర్గా గుర్తింపు పొందినందుకు పద్మభూషణ్ అవార్డు అనేది లభించిందనమాట. పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలా అంటాం కదా. సో పద్మభూషణ్ అవార్డుని 1956లో రుక్మిణి దేవి గారు అందుకున్నారు. అంతేకాకుండా దాని నెక్స్ట్ ఇయర్ 1957లో మనకి సంగీత అకాడమీ అవార్డుని కూడా, కళా అకాడమీ అవార్డుని కూడా ఈమె అందుకోవడం జరిగిందనమాట. సంగీత నాటక కళా అకాడమీ అవార్డుని 1957లో అందుకున్నారు. అంతేకాకుండా రాజ్యసభలో మనకి ఎవరినైతే నామినేట్ చేస్తారో 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు కదా, ఈ 12 మందిలో కూడా మనకి ఆర్ట్స్ ఇలాంటి విభాగాలకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, సోషల్ సర్వీస్ ఇలాగా. అయితే భారతదేశంలో రాజ్యసభకి ఈ నాట్య విభాగంలో మొట్టమొదటిసారిగా నామినేట్ అయిన మహిళ ఎవరు అంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ రుక్మిణి దేవి ఆరుందలే గారు. సో క్వశ్చన్ ఎలా ఇచ్చారనేది మనకి తెలీదు, బట్ క్వశ్చన్ మాత్రం ఈమె నేమ్ మీద మనకి ఫ్రేమ్ అయ్యింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, వేర్ వాజ్ సత్యమేవ జయతే టేకెన్ ఫ్రమ్. సత్యమేవ జయతే అనేది ఏ ఉపనిషత్తు నుంచి తీసుకున్నారని అడిగారు. సో మాండకోపనిషత్తు,
ముండకోపనిషత్తు అని కూడా పిలవడం జరుగుతుంది. మాండకోపనిషత్తు నుంచి సో జనరల్ గా మనకి ఈ సత్యమేవ జయతే అనే ట్యాగ్ లైన్ ని తీసుకున్నారు. ఇండియా యొక్క ట్యాగ్ లైన్ గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. అలాగే ఇంకొక ఉపనిషత్తు కూడా ఉంది మనకి, దాని పేరు తైత్తరీయ ఉపనిషత్తుగా కూడా చెప్పొచ్చు. ఏదైనా ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ గా ఉంటే ఒక్కసారి మీరు సర్చ్ చేసుకోండి. తైత్రీయ ఉపనిషత్తు అని చెప్పేసి ఉంది. ఇక్కడ నుంచి ద గెస్ట్ ఈజ్ గాడ్ అని ఒక ట్యాగ్ లైన్ ని తీసుకోవడం జరిగింది. అతిథి దేవో భవ అంటాం కదా, సో అతిథి దేవో భవ అంటే ద గెస్ట్ ఈస్ గాడ్ అని అర్థం. సో దీన్ని తైత్తరీయ ఉపనిషత్తు నుంచి తీసుకున్నాం. సత్యమేవ జయతే మాండకోపనిషత్తు నుంచి తీసుకున్నాం. టోటల్ గా మనకి ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయంటే 108 ఉన్నాయి. సో టోటల్ వేదాస్ ఎన్ని ఉన్నాయంటే 4 వేదాస్ ఉన్నాయి. ఓల్డెస్ట్ వేద ఏది అంటే ఋగ్వేదాగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ ఋగ్వేదాలో మనకి ఇంపార్టెంట్ గా 3rd మండల అని ఉంటుంది. ఈ వేదాస్ లో మండలాస్ ఉంటాయి, అందులో 3rd మండల చాలా ఇంపార్టెంట్. అందులో మనకి గాయత్రి మంత్రం అనేది ఉంటుంది అనమాట. సో గాయత్రి మంత్ర ఈజ్ ఇన్ విచ్ వేద? ఋగ్వేద. విచ్ మండల? 3rd మండల. క్యాస్ట్ సిస్టమ్ కూడా ఋగ్వేదాలో మనకి మెన్షన్ చేయబడింది. క్యాస్ట్ సిస్టమ్ ని ఋగ్వేదాలో పురుష సూక్త అని చెప్పబడింది. పురుష సూక్త ఈజ్ మెన్షన్డ్ ఇన్ యాజ్ అ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఋగ్వేద. ఆఫ్ విచ్ మండల అని అడిగితే 10th మండలాగా చెప్తారు. ఋగ్వేదాలో ఓం అనే వర్డ్ ఉంటుంది చూసారా, ఇది 1028 టైమ్స్ రిపీట్ అయిందనమాట, 1028 టైమ్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సాంగ్స్ లేదా మ్యూజిక్ రిలేటెడ్ గా మనం ఏ వేదాన్ని చెప్పొచ్చు అంటే సామవేద ఏదైతే ఉందో సో దాన్ని చెప్పడం జరుగుతుంది. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వ వేద అంటాం కదా. సో ఈ వేదాస్ నుంచి కానీ టోటల్ ఉపనిషత్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఉపనిషత్స్ 108. సో దాంట్లో దీన్ని అడిగారు, నెక్స్ట్ మేబీ దీన్ని అడగచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఇది ఇండియాస్ యొక్క ట్యాగ్ లైన్ గా చెప్తా ఉంటాం అనమాట. ఇండియా ఎంబ్లమ్ ఉంది చూసారా మనకి, లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక పిల్లర్ గా చెప్తాం. లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక పిల్లర్, ఈ 3 సింహాలకి కనిపిస్తూ ఉంటాయి. సో అది మనకి ఇండియా యొక్క ఎంబ్లమ్ గా చెప్తాం. దాన్ని అశోకుని యొక్క స్తంభ శాసనం నుంచి తీసుకున్నాం. అశోకుని యొక్క ఏ స్తంభ శాసనం నుంచి తీసుకున్నామంటే సారనాథ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా. సో అక్కడి నుంచి అశోకుని యొక్క ఏదైతే పిల్లర్ ఉందో దాని నుంచి ఇండియాస్ యొక్క క్యాపిటల్ ఎంబ్లమ్ లైన్ క్యాపిటల్ ని తీసుకోవడం జరిగిందనమాట. సో ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ గా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ జనగణమన ఉంది చూసారా, దాన్ని రాసింది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన్ని బర్డ్ ఆఫ్ బెంగాల్ అంటారని, గురుదేవ్ అంటారని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే బంగ్లాదేశ్ యొక్క ఏదైతే మనకి జాతీయ గీతం ఉందో అమర్ సోనా బాంగ్లా, దాన్ని కూడా రాసింది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. సారే జహాసే అచ్చా మొహమ్మద్ ఇక్బాల్ గారు రాయడం జరిగింది. సో వందే మాత్రం లాంటివి బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. సో ఇది ఓవరాల్ గా వేదాస్ కి దానితో పాటుకు ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ గా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఒకసారి చూసుకోండి, క్వశ్చన్ కెమిస్ట్రీ రిలేటెడ్ వచ్చిందంట. సో వాట్ విల్ బి ద బై ప్రొడక్ట్ ఆఫ్ మిక్సింగ్ ఆల్కహాల్ అండ్ పొటాషియం. సో ఆల్కహాల్ ని పొటాషియం తో గనక జనరల్ గా మనం కెమికల్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ చేస్తే లేదా పొటాషియం ఆల్కహాల్ తో మిక్స్ చేస్తే సో అప్పుడు ఏం జరుగుతుంది? జనరల్ గా పొటాషియం అనేది ఆల్కహాల్ తో మిక్స్ అయినప్పుడు ఒక స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుందంట. సో ఇది ఎక్సోథెర్మల్ కెమికల్ రియాక్షన్ లో మనకు వస్తుందంట. సో మనకి రసాయనిక చర్యలు అంటాం కదా, సో రసాయనిక చర్యలు 2 రకాలుగా ఉంటాయి. ఎండోథెర్మల్ కెమికల్ రియాక్షన్, ఎక్సోథెర్మిక్ కెమికల్ రియాక్షన్ అంటాం. ఈ ఎక్సోథెర్మిక్ కెమికల్ రియాక్షన్ అంటే హీట్ ని రిలీజ్ చేయడం ద్వారా, ఉష్ణాన్ని రిలీజ్ చేయడం ద్వారా ఈ రసాయనిక చర్య అనేది జరుగుతుంది అనమాట. ఈ టైంలో ఒక ఫ్లేమబుల్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందంట. ఫ్లేమబుల్ హైడ్రోజన్ గ్యాస్ ని ఇవి రిలీజ్ చేస్తాయంట. ఇలా మనం జనరల్ గా చెప్పొచ్చు. దీంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. పొటాషియం డైక్రోమేట్ అని చెప్పేసి, సో ఇథనాల్ కి సంబంధించిన డిఫరెంట్ బై ప్రొడక్ట్స్ అని ఇలా ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఎక్సోథెర్మిక్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, ఫ్లేమబుల్ హైడ్రోజన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి సో మనకి దీనికి తీసుకోవచ్చు. బట్ అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ని బట్టి కూడా ఆన్సర్ ని చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ హిస్టరీ రిలేటెడ్ విడో రీమ్యారేజ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. వితంతు పునర్వివాహం. సో వితంతు పునర్వివాహాన్ని 1856లో ఇండియాలో అమలు చేయడం జరిగింది. 1856లో విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేదాన్ని ప్రపోజ్ చేసింది మనకి డల్ హౌసీ. బట్ ఇది మనకి కానింగ్ టైంలో ఇండియాలో అమలు చేయడం జరిగింది. దీన్ని తీసుకొచ్చింది, ప్రపోజ్ చేసింది కూడా లార్డ్ డల్ హౌసీనే. బట్ దీన్ని అమలు చేసింది మాత్రం లార్డ్ కానింగ్ గా చెప్పొచ్చు. ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా కూడా లార్డ్ కానింగ్ ని చెప్తారు. సో ఇది విడో రీమ్యారేజ్ యాక్ట్ కి సంబంధించింది. విడో రీమ్యారేజ్ యాక్ట్ కోసం ఇండియాలో కృషి చేసిన వ్యక్తిగా ఎవరిని చెప్తారు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ద పర్సన్ హూ కాంట్రిబ్యూటెడ్
టు విడో రీమ్యారేజ్ యాక్ట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ నథింగ్ బట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గా చెప్పడం జరుగుతుంది. అదే గనుక సతీ అబాలిషన్ కి అయితే మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆయన యొక్క కృషి వల్లనే 1829లో సతీ అబాలిషన్ యాక్ట్, సతీ సాగమన నిషేధ చట్టం అనేది వచ్చింది. సో ఇది ఎవరి కాలంలో వచ్చింది అంటే విలియం బెంటిక్ గారి యొక్క కాలంలో 1829లో రావడం జరిగింది. అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని లార్డ్ డల్ హౌస్ ని పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ అని లార్డ్ డల్ హౌస్ ని పిలుస్తారు, డిపార్ట్మెంట్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్స్ అలాంటి వాటిని తీసుకొచ్చిన పర్సన్ ఎవరు అంటే మనకి డల్ హౌసీగా చెప్పొచ్చు అనమాట. ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గా మనకి లార్డ్ రిప్పన్ ని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ గా ఉన్నది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు ద సాంతూర్ అండ్ తబలా. సో సాంతూర్ మరియు తబలా వాయిద్యాలలో ఈ క్రింది వాణిలో ఎవరు నిపుణులు, ఎవరు ప్రసిద్ధులు, ఇలా అడిగారంట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి శివకుమార్ శంకర్. ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే శివకుమార్ శంకర్ గారు ఫేమస్ అనమాట. సో సాధారణంగా సితారా లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, సితారా అయితే ఇండియాలో ఫేమస్ ప్లేయర్గా పండిట్ రవిశంకర్ గారిని చెప్పడం జరుగుతుంది. సో పండిట్ రవిశంకర్ గారు సితారాలో ఫేమస్ ప్లేయర్గా ఇండియాలో చెప్పొచ్చు అనమాట. అలాగే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ తబలా, జాకీర్ హుసేన్ గారు ఉన్నారు చూసారా, రీసెంట్గా ఆయనకి మనకి పద్మ అవార్డు కూడా రావడం జరిగింది. సో జాకీర్ హుసేన్ గారు తబలాకి సంబంధించి చాలా ఫేమస్ పర్సన్గా చెప్పొచ్చు. అంతేకాకుండా హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ తిరిగి మళ్ళీ పునర్జీవనం పొందడానికి కారణం అండ్ జాకీర్ హుసేన్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. తిరిగి మళ్ళీ అది ఒక ఇంపార్టెంట్ స్థాయికి చేరుకోవడానికి ఈయన కృషి చాలా ఉందంట. ఇలాంటి పర్సన్స్ని రవిశంకర్ గారిని, లేకపోతే జాకీర్ హుసేన్ గారిని, శివకుమార్ శంకర్ గారిని, కొంతమంది పర్సన్స్, ఫేమస్ పర్సన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీరు ఈ క్వశ్చన్స్ ని ట్యాకిల్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మూలకాల ఆవర్తన పట్టిక, పీరియాడిక్ టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ అంట, మూలకాల వర్గీకరణ అంటాం కదా. అయితే ఇక్కడ కూడా క్లారిటీగా క్వశ్చన్ మనకి చెప్పలేదు. డాబర్నియర్స్ ప్రిన్సిపల్ అన్నారు, మ్యాండలీవ్స్ అన్నారు. సో అందుకని ఇక్కడ అన్ని చెప్పడం జరుగుతుంది. మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికి అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య ఆధారంగా అరేంజ్ చేయబడింది అనమాట. సో టోటల్ గా మనకి ఇందులో 18 గ్రూప్స్ ఉంటాయి అండ్ 7 పీరియడ్స్ ఉంటాయి. సో దాంట్లో ఇనర్ట్ గ్యాసెస్ అని, లేకపోతే నెక్స్ట్ మనకి ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ మెటల్స్, ఇలా డిఫరెంట్ గా మనం విడదీసుకున్నాం. ఇది అసలు రాకముందర ఫస్ట్ లో మనకి త్రిక సిద్ధాంతం అని చెప్పేసి వచ్చేసింది, లా ఆఫ్ ట్రయడ్స్ అంటాం అనమాట. సో ఈ లా ఆఫ్ ట్రయడ్స్ ని తీసుకొచ్చింది డోబరైనర్స్. సో దీన్ని డోబరైనర్స్ ప్రిన్సిపల్ అని కూడా పిలవచ్చు. ఇది అటామిక్ మాస్ అంటే పరమాణు ద్రవ్యరాశి ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయ్యి వచ్చిందనమాట. సో దీంట్లో ఏంటి అంటే మెయిన్ గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ కి లిథియం తీసుకున్నాం అనుకోండి, దాని తర్వాత సోడియం తీసుకోండి అండ్ పొటాషియం తీసుకోండి. సోడియంకి పరమాణు భారం అంటే అటామిక్ మాస్ అనేది 23 ఉంది, పొటాషియంకి 39 అనుకుంటా, అండ్ లిథియంకి వచ్చేటప్పటికి 7 ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్ యావరేజ్ అటామిక్ మాస్ తీసుకుంటే అది మిడిల్లో ఉన్న ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ కి ఈక్వల్ అవ్వాలి. ఈ రెండింటి యొక్క ఏదైతే యావరేజ్ ఆఫ్ పరమాణు ద్రవ్యరాశి కానీ పరమాణు భారం కానీ ఉందో అది మనకి మిడిల్లో ఉన్న ఎలిమెంట్ కి ఈక్వల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 + 39/2 తీసుకున్నాము అనుకోండి, అప్పుడు ఇది 46/2 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 23 అవుతుంది. అలాగా మనకి ఏవైతే ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తాయో వాటిని సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ గా ఏర్పరుస్తారు. దాన్ని త్రిక సిద్ధాంతం, లా ఆఫ్ ట్రయడ్, డోబర్నైస్ ప్రిన్సిపల్ అంటారు. మరి దీని మీద ఇచ్చారనేది తెలియదు. మ్యాండలీవ్స్ అంటే మ్యాండలీవ్స్ 63 ఎలిమెంట్స్ ని, 63 మూలకాలని అటామిక్ వెయిట్స్ ఆధారంగా అరేంజ్ చేశారనమాట. సో వీళ్ళు ఇచ్చినవన్నీ కూడా ఒక్కొక్క పర్సన్ చేసుకున్నవి మార్పులు చేసుకుని లాస్ట్ కి మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది రావడం జరిగింది. సో వీటి మీద ఎక్కడ క్వశ్చన్ ఇచ్చారనేది మనకి తెలియదు, బట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ ఆన్ పీరియాడిక్ టేబుల్ అనమాట. సో నెక్స్ట్ వన్, బంధన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అడిగారంట. సో బంధన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి కోల్కతాలో లొకేట్ అయింది. జస్ట్ జనరల్ గా మనకి అది జీకే రిలేటెడ్ క్వశ్చన్ గా కూడా చెప్పొచ్చు. అండ్ నాబార్డ్ ఉంది చూసారా, సో ఒక్కొక్కసారి నాబార్డ్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నాబార్డ్ హెడ్ క్వార్టర్స్ మనకి ముంబైలో లొకేట్ అయి ఉంది. అలాగే నాబార్డ్ అనేది అగ్రికల్చర్ డెవలప్మెంట్ కి ఫినాన్సింగ్ చేయడం కోసం ఏర్పడింది అనమాట, వ్యవసాయానికి ఆర్థికంగా సహాయం చేయడం కోసం. అందుకే ఇది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గా చెప్పొచ్చు. దీనికి చైర్మన్ గా ప్రస్తుతం మనకి షాజీ అనే పర్సన్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అని చెప్పేసి ఉంటది. సో ఈ సెబీ హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ముంబైలోనే లొకేట్ అయి ఉంది.